ఇక సూర్యాపేట జిల్లా వార్తలు చూస్తే సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేటలో సంబంధించినటువంటి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మూసీ పునరుజ్జీవ పాదయాత్ర పేరుతో సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించి మూసీ కంపును మించేలా కంపుగా మాట్లాడారు. ప్రధానంగా తెలంగాణను తెచ్చినటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిపైన అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. వీధిరౌడీలాగా వ్యాఖ్యలు చేశారు. అసభ్యంగా మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తనను ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని ఇంటికి పంపించే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించే రోజులు దగ్గరలోనే వస్తున్నాయని కూడా ఆయన సందర్భంగా చెప్పారు. ఇప్పటికే కొడంగల్లో ఆయన సొంత నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పైన ప్రజలు తిరగబడ్డారు. ఇదే రకంగా యావత్ తెలంగాణ సమాజం కూడా రేపు తిరగబడుతుంది. కేసీఆర్ గారిని ఏమన్నా కూడా రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్తా ఉన్నారు. మరొకసారి కేసీఆర్ గారి పైన నోరు పారేసుకుంటే రేవంత్ రెడ్డిని తెలంగాణ నుంచి తరిమి కొడతాం. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పేందుకు యావత్ తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా జోస్యం చెప్పారు. మరొక విషయానికి వస్తే నల్గొండ జిల్లా దేవరకొండ సంబంధించినటువంటి నేరేడుగొమ్ము కాచరాజుపల్లి వద్ద కూలీలకు వెళ్తున్నటువంటి ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. ఇందులో 10 మంది గాయాలయ్యాయి. కొంతకాలంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కూలీలందరూ కూడా ఇక్కడ పత్తి ఎరడానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయాన్నే ఆటోలో బయలుదేరగా కాచరాజుపల్లి వద్దకు రాగానే ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయాలయ్యాయి. వారందరినీ కూడా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వైద్యం చేస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వేమనపల్లి మండలాల్లోని మిల్లులను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ సందర్శించారు. అక్కడ ఆకస్మికంగా రికార్డులను కూడా తనిఖీ చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా తక్కువ ధరకే ధాన్యాన్ని కొంటూ రైతులు ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎస్పీ ఈరోజు అక్కడ తనిఖీలు కూడా నిర్వహించారు. నిబంధన ప్రకారం ఎంఎస్పీ ధరకే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఎట్టి పరిస్థితులు కూడా రైతుల్ని వేధించవద్దు, రైతుల్ని ఇబ్బంది పెట్టవద్దు. రోజుల తరబడి మిల్లుల వద్ద రైతులు పడిగాపులు కాసేలా మిల్లర్లు ఇబ్బంది పెట్టవద్దని కూడా ఆయన మిల్లర్లని కోరడం జరిగింది. మిల్లర్లపైన అవసరమైతే ఎస్మా ప్రయోగిస్తామని కూడా ఆయన సందర్భంగా హెచ్చరించారు. ఎప్పటికప్పుడు కూడా నిబంధనలకు అనుగుణంగా రైతులకు ఇబ్బంది లేకుండా మిల్లర్లు వ్యవహరించాలి, ప్రభుత్వానికి సహకరించాలని కూడా ఎస్పీ మిల్లర్లను కోరారు. ఇక యాదాద్రి జిల్లా వార్తలు చూస్తే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరుగుతున్నాయి. యాదాద్రి గుట్టపైన కార్తీక శోభ సంతరించుకుంది. చాలామంది భక్తులు వేకోజాము నుంచి అక్కడ కార్తీక దీపారాధన, అఖండ దీపారాధన పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ తొలినటువంటి శివకేశవులకు అభిషేక పూజలు చేస్తూ ఉన్నారు. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా ఏకాదశి కావడం, స్వామివారి జన్మ నక్షత్రం కావడంతో 1,00,000 పుష్పార్చన పూజలు కూడా నిర్వహించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇక యాదాద్రి జిల్లా మోత్కూరులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్షుద్ర పూజల కలకలం రేగింది. ఈరోజు ఉదయాన్నే కాలేజీకి వచ్చినటువంటి టీచర్లు, విద్యార్థులు అక్కడ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, కోడికాలతో పూజలు చేసి ఉండడాన్ని గమనించి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడ చేరుకొని వాటన్నిటిని కూడా తొలగించడం జరిగింది. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు, ఎవరు కూడా వీటిని నమ్మవద్దని కూడా పోలీసులు సూచించారు. ఇది ఆకతాయిల పనిగా కొట్టిపారేశారు.